హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విన్నూషా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఇవాళ వీడియోలో నేను మీకు చపాతీ డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ శ్రమ పడిపోకుండా, మన చేతులకి పిండి అంతా రాసేసుకోకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే చపాతీలు సాఫ్ట్గా ఇంకా పొరలుగా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా పిండిని కలుపుకోవడానికి నేను ఒక బౌల్ని తీసుకున్నాను. నేను 1 కప్ గోధుమ పిండిని ఇక్కడ తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎంత కావాలి, మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని క్యాల్కులేషన్స్ మీకు ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మీరు ఎంత కావాలో ఏంటో అని తీసుకోండి. నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కొంతమందికి షుగర్ యాడ్ చేసే అలవాటు కూడా ఉంటుంది, బట్ నాకైతే లేదు. ఎందుకంటే షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, అండ్ సాల్ట్ని కూడా, బట్ కొన్నిట్లో తప్పవు కదా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని స్పూన్తో అలా ఒకసారి కలిపేసి, జస్ట్ స్పూన్తో అలా కలిపేసుకొని మనము మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10-15 మినిట్స్ మనం ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఆ పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. సో మనం కలిపేటప్పుడు పెద్దగా శ్రమ పడిపోనక్కర్లేదు. సో 10 మినిట్స్ తర్వాత నేను పిండిని అయితే ఈజీగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా మీరు ఎంత ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు నా చేయిని కూడా చూపిస్తాను, నా చేతికి ఎంత పిండి అంటుకుంది ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడండి. ఇలా మనం కలుపుకొని ఒకసారి మనము ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా పిండిని అంతా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆయిల్ వేసుకొని బాగా మనము పిండంతా ఆయిల్ అంటుకునేలాగా ఇలా మనం కలుపుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే ఈ ప్రాసెస్ చాలా నచ్చింది. ఎందుకంటే ఒక్కటేసారి మన చేతులకు అంతా రాసేసుకొని ఎక్కువ కష్టపడిపోకుండా ఈ ప్రాసెస్ కొంచెం ఈజీగా అనిపించింది నాకు. నేను దీన్ని ఒక 1 ఇయర్ నుండి ఇట్లనే ట్రై చేస్తున్నాను, అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుండి అనుకోండి. సో అంటే ఇంటి దగ్గర ఉంటే మనం ఏవి చేసేవాళ్ళం కాదు కదా, అన్నీ మమ్మీ వాళ్ళు చేస్తారు కదా. సో మనం ఇట్లా ఈజీ ప్రాసెస్లన్నీ వెతికి మరీ పట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, నా హ్యాండ్కి అయితే ఎక్కువ పిండి కూడా లేదు. సో ఈ విధంగా మనం ఈజీగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. సో పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. చిన్నపిల్లల బుగ్గల్లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఇంకా చపాతీల్ని రుద్దేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ పొరలుగా చెప్పాను కదా, సో అదేలాగా కూడా ఇక్కడ చూడండి. చపాతీని ఈ విధంగా ఒక్కసారి రుద్దేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ని యాడ్ చేస్తూ వాటిని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని, దాని తర్వాత రా పౌడర్, అదే గోధుమ పిండి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకొని, అండ్ తర్వాత ఇట్లా 2 ఫోల్డ్స్ ఇలా చేస్తున్నాను అన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఎన్ని మడతలు కావాలంటే అన్ని మడతలు పెట్టుకోవచ్చు. మా మమ్మీ 4 పెడుతుంది, నేనైతే ఈ విధంగా కొన్ని ఎక్స్ట్రా పెడతాను. మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం.
సో ఈ విధంగా మనము చపాతీని మొత్తం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీని రుద్దుకోవాలి. మీరు కావాలంటే సర్కిల్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏ షేప్ చేస్తున్నానో మీరే చూడండి. సో ఈ చపాతీల్ని మనము లైట్గా అలా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి. ఎక్కువ ప్రెషర్, మీకున్న శక్తిని, బలాన్ని అంతా దాని మీద చూపించకండి. ఓకే, సో ఈ విధంగా మనము రుద్దుకోవాలి. సో మీరు గమనించినట్టయితే అక్కడ లేయర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీకు. కాలిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తాయి. సో ప్యాన్ హీట్ చేసుకొని మనము ఇంకా చపాతీని కాల్చుకోవటమే. 2 వైపులా ఆయిల్ వేసుకొని చేసుకోవటమే. అండ్ ఈ చపాతీలు బాగా పొంగుతాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి. మీరు ఫోల్డ్ చేసుకునే విధానాలని బట్టి కూడా ఈ లేయర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ట్రయాంగిల్లో చేస్తారు, కొంతమంది రౌండ్స్ చేస్తారు. నేను ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను కదా, స్క్వేర్ టైప్లో ఫోల్డ్ చేసుకున్నాను కదా. సో ఇట్లా ఫోల్డింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. వాటిని బట్టి లేయర్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఇంకా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ మనము కాల్చుకోవటమే. చూడండి, చపాతీ చాలా చక్కగా పొంగుతుంది, పూరీలాగా. చూడండి. సో ఈ ప్రాసెస్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఎవరైనా ఆయిల్ తినము, డైటింగ్ చేస్తున్నాము అనే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నాకు అలా ఏం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇది మనకి బయట ఐడి వాళ్ళది ఆటా పరాటా దొరుకుతుంది అనమాట. అంటే గోధుమ పిండి హోల్ వీట్ పరాటా. సో అది కూడా సేమ్ వీళ్ళు ఈ ప్రాసెస్లోనే చేస్తారనమాట. పెద్ద ఏదో ఏం చేసేయరు, జస్ట్ ఇట్లా ఫోల్డ్స్ చేసి దాన్ని రుద్దేసి ఇచ్చేస్తారు. సో అదే ప్రాసెస్ మనం ఇలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎంతైనా మన స్వహస్తాలతో చేసుకున్నది తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది కదా. సో ఇంతే అండి, ఇంకా తీసేసుకొని దాన్ని ఆస్వాదించడమే అన్నమాట. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వెయిట్ ఆగండి, వెళ్ళిపోతున్నారా? ఇంకా ఉంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. బాయ్.